బ్రేకింగ్ న్యూస్. నీటి సమస్య ఎదుర్కొన్న వారికే నీటి విలువ తెలుస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన గత ప్రభుత్వం కనీస నియమాలను పాటించకుండా పైప్ లైన్లు వేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడిందన్నారు ఆయన. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో మన్యం ప్రాంతాల్లో నీటి చుక్క కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. డబ్బులు ఖర్చు చేయడం కాదు, సమగ్రంగా పని జరిగేలా చూడాలని సూచించారు పవన్ కళ్యాణ్. పైప్లైన్ వేసేస్తే కనీసం ఒక 3 అడుగులు ఎత్తుండే కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతాలకేమో నీళ్లు కూడా వెళ్ళట్లేదు. పైప్లైన్ పక్కకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళాలంటే పైప్లైన్స్లో డిజైన్ బాగలేదు, అండ్ దాని ఇన్నోవేటివ్ డిజైనింగ్ లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా ఒకసారి ఎలా అనిపిస్తుంటే చాలా మొరటుగా పైపులు గొయ్యి తప్పి పైప్ వేసేయడం తప్ప అసలు నీళ్ళు వెళ్తాయా లేదా, ఇది ఎన్ని అడుగులు ఎత్తులో ఉంది, దీనికి ప్రెషర్ ఎలా ఉంది. అలాగే ఒక 1 కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇళ్ళు ఎక్కువ మంది కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా చివరుండే ఇళ్ళకి రావట్లేదు. వీటన్నిటికీ చాలా లోతుకి వెళ్ళే కొద్దీ సమస్యలు అనేక ఉత్పన్నం అవుతూ వచ్చినాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన ఒక పరిష్కారం వెతకాలి. ఇప్పటికీ మన శశిభూషణ్ గారు బిగినింగ్లో మేము మాట్లాడుకుంటా ఉంటే భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు లక్ష, ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్దావిడి కానీ, కళ్ళు లేని పెద్దావిడి కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండేనో అది ఒక ఉన్నది 2 గంటలు. ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకనేది కృష్ణతేజ గారితో, మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు.